కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఓకే. బట్ నాన్నగారు మంచి అసోసియేషన్ ఎన్టీఆర్ గారు అండ్ ఆ ఫ్యామిలీతో కూడా. ఎస్ పొలిటికల్గా కూడా నాన్నగారు క్యాంపెయినింగ్లో చాలా టైమ్స్ పార్టిసిపేట్ చేశారు. చేశారా? టీడీపీ. ఓ యా, ఎన్టీఆర్ గారి మీద ప్రేమతో ఆయన క్యాన్వాసింగ్ చేసినట్టు నాకు తెలియదు. క్యాంపెయినింగ్ వెళ్ళారు కొన్ని. ఓకే, సపోర్ట్ అంటే నేను పార్టీకి సపోర్ట్ అని చెప్పట్లా, జనరల్ గా ఆయనతో పాటు వెళ్ళి ఉండొచ్చు, ప్రేమతో. రామారావుతో పాటు వెళ్ళి ఉండొచ్చు. అంతే, అలా ప్రేమతో వెళ్ళిన నాన్న డెఫినెట్గా పార్టీల గురించి వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తుంటారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ నీ అవసరం ఎప్పుడైనా ఉంటే టీడీపీకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ బాలకృష్ణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నీ వంతు పార్టీలు పక్కన పెట్టి వ్యక్తులకి నువ్వు సపోర్ట్ చేయాలి అలాంటి చెప్పడం కానీ, లేకపోతే మీకు ఎప్పుడైనా చేయాలనిపించడం కానీ అనిపించిన మైండ్లో? అసలు ఎప్పుడు లేదు బ్రదర్, నాకు అసలు ఆ పొలిటికల్ ఇంక్లినేషనే లేదు బ్రదర్. మా ఫాదర్ కూడా ఎప్పుడు నాతో ఇలాంటి విషయాలు డిస్కస్ చేసేవాడు కాదు. ఇప్పుడు ఆయనకి నిజంగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే రామారావు దగ్గరికి వెళ్ళి ఏదో పోస్ట్ తీసుకుని ఆ పొలిటికల్ ఫ్రెటర్నిటీలో తిరిగితే ఉండేవాడు కదా. ఆయన చేయలేదు కదా పని. జస్ట్ బేసిక్గా ఆయనకి ఏంటంటే మనిషి అంటే అభిమానం, అండ్ దట్ షుడ్ నాట్ బి ఎన్కాష్డ్. ఆ అభిమానాన్ని ఎన్కాష్ చేసుకోకూడదు. ఎప్పుడైతే ఎన్కాష్ చేస్తామో అది కమర్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది. సో లాస్ట్ వరకు ఆయనకు అభిమానం అంతే, లేకపోతే ఆయన చాలా బెనిఫిట్ పొందుండొచ్చు కదా ఆయనకున్న క్లోజ్నెస్కి, అసోసియేషన్కి. డెఫినెట్గా. బట్ ఆయన నో, హీ వాజ్ నాట్ అ మ్యాన్ లైక్ దట్. బట్ ఫాలో అవుతుంటారా పాలిటిక్స్ మీరు? ఎవరు? మీరు. ఏపీ కానీ తెలంగాణ కానీ? లేదు బ్రదర్, సీఎం ఎవరో తెలుసా ఇక్కడ తెలంగాణకి? 100% తెలుసు, కానీ ఆయన కూడా తెలుసు నాకు. బట్ అది కాదు పాయింట్. ఏంటంటే నాకు పాలిటిక్స్ కంటే సివిక్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం పొద్దున్నే 3:30-4 గంటలు నేను వస్తూ ఉంటాను, స్ట్రీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటాయి, చాలా కోపం వస్తుంది. ఎందుకంటే బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి రోడ్స్లో, ఏం కనపడదు. సడన్గా నల్ల డ్రెస్ వేసుకుని ఎవరో పరిగెడతా ఉంటారు రోడ్ల మీద. ఇది పాలిటిక్స్కి సంబంధించింది కాదు, ఇది గవర్నెన్స్ను, సివిక్ రెస్పాన్సిబిలిటీస్కి మనం ఎలక్ట్ చేసిన అఫీషియల్స్ చేయాల్సిన పనులు వాళ్ళు చేయట్లేదని చాలా కోపం వస్తుంది. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ నాకు మైండ్లో పొలిటికల్ ఇష్యూస్ ఏమి ఉండవు. నాకు పాలిటిషియన్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీ. రేవంత్ గారు కూడా మంచి ఫ్రెండా? నాట్ అ ఫ్రెండ్, బట్ తెలుసు నాకు ఆయన. ఓకే, కలిసారు. ఆయన సీఎం అవ్వకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు ఆయన. ఎక్స్పెక్ట్ చేశారా సీఎం అవుతారని? అసలు నేను ఆ థాటే లేదు బ్రదర్ నాకు, ఆయన అవుతాడా అవ్వడా ఇలాంటి. ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి మీ ఇద్దరు కలిసినప్పుడు? వెరీ కార్డియల్ బ్రదర్. సినిమా కూర్చొని గంటలు తరగడం ఎప్పుడన్నా కలిసినప్పుడు హలో బ్రదర్ ఏంటి ఎలా ఉన్నారు అంతే ఉంటుంది. కానీ నేను సినిమా ఆర్టిస్ట్గా ఆయన తెలుసు, ఆయన పాలిటిషియన్ అన్నారు, ఇంతే ఉంటుంది. అంతేగాని ఇట్స్ నాట్ అ పర్సనల్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్. ఓకే. సో ఏపీ ఎక్కువ ఫాలో అవుతుంటారు? ఏపీ కూడా నేను ఫాలో అవును. అసలు ఏది ఫాలో అవును బ్రదర్, నాకు అసలు నాకు సంబంధించిన విషయం కాదు, నేను ఏది ఫాలో అవును బ్రదర్. ఓకే. బట్ చంద్రబాబు గారు అరెస్ట్ బాగా ఫీల్ అయ్యారని విన్నాను. 100%. ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే ఆయన నాకు అందరిలాగానే నాకు కూడా ఆయన బాగా తెలుసు అంతకు ముందు నుంచి. బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎవరో చెప్పారు నాకు, ఒక అంటే మిగతా అన్ని తీసి పక్కన పెట్టిన ఆయన ఎందుకు జైల్లో పెట్టారు ఇదంతా ఐ డోంట్ నో ద యాక్చువల్ రీజన్. నేను అప్పుడు ఏదో సినిమా షూటింగ్ చేస్తున్నాను కదా, అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే అక్కడ ఉన్నాను. ఏదో డిస్కషన్ వచ్చింది, జైల్లో పెట్టారు ఇలాంటిది అని. జైల్లో పెట్టారు అప్పటికే 1 వీక్ ఎంత అయింది అనుకుంటా. మన ఇండస్ట్రీలో నుంచి ఒక షాకింగ్ సైలెన్స్. అసలు ఎవరు మాట్లాడలేదు దీని గురించి. సమ్వేర్ పరోక్షంగా అయినా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఫ్యామిలీకి కనెక్షన్ ఉంది కదా. సమ్వేర్ ఒక డైరెక్ట్ అసోసియేషన్ లేకపోయినా కూడా ఇందులో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చేశారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పార్టీ నుంచి కానీ ఆ సీఎంస్ దగ్గర నుంచి కానీ బెనిఫిట్ పొందారు చాలామంది. పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు మాట్లాడలేదు జైల్లో. నాకు ఒకే ఒక విజువల్ నాకు చాలా ఇబ్బంది అండి. ఒక 73-year-old మ్యాన్ సీఎం చేసిన అతను, మేబీ వాట్ ఎవర్ మే బీ ద కేస్, సబ్జెక్ట్ టు ఇన్వెస్టిగేషనే కదా, ప్రాపర్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఒక ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేసి అతన్ని ఇబ్బంది పడుతున్నాడు ఆయన అని చెప్పేసి తెలిసింది. దట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. 73 years మనిషికి మోకాళ్ళు, హౌ డూ యూ యూజ్ అన్ ఇండియన్ టాయిలెట్? అప్పుడు ఐ మేడ్ దట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కూడా ఏంటి, ఇట్ ఈస్ జస్ట్ అ రిక్వెస్ట్, ప్లీజ్ రిలీజ్, అంతే కదా నేను చెప్పింది. ఫస్ట్ ఆ ఇండస్ట్రీ సైలెన్స్తో చిరాకు వచ్చింది నాకు. 2 ఇది పాపం అనిపించింది. ఎవరు కనీసం ట్వీట్ కూడా చేయలేదు. నథింగ్. ఎందుకని, దేనికి భయం? టు మేక్ ఎ రిక్వెస్ట్. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అక్కడ జైల్లో ఉన్నారు, ఆయన
ఎంతమంది మన క్రికెటర్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు, గవాస్కర్ గారి దగ్గర నుంచి కపిల్ దేవ్ అందరూ రిక్వెస్ట్ పెడుతున్నారు కదా, ప్లీజ్ ఆయన్ని హ్యూమన్గా చూడండి జైల్లో. బికాస్ ఏంటంటే వీళ్ళందరూ గ్రేట్ అచీవర్స్ కదా బ్రదర్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో ఏదో తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే పొలిటికల్ మోటివేషన్స్ వల్ల జైల్లో పెట్టి అవన్నీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఆ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీతో ట్రీట్ చేయాలి కదా ఓ మనిషిని, ఎస్పెషల్లీ ఆ స్టేచర్ ఉన్న మనిషిని. ఇమ్రాన్ ఖాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. సో అలా అదే అనిపించింది అనమాట అప్పుడు. ఆ తర్వాత నేను మళ్ళీ ఆయన్ని కలవలేదు, నేనేం చేయలేదు, జస్ట్ అది ఆ వీడియో పెట్టడం తప్ప. రేజర్ May 8th రిలీజ్ అవుతుంది కదా, అవును, అలా సక్సెస్ మీట్లకి వెళ్ళినప్పుడు ఒక హాయ్ చెప్పండి ఏముంది. నేను అది కూడా చేయను బ్రదర్, సక్సెస్ మీట్లు ఇవన్నీ చేయను బ్రదర్. మీకు ఇష్టం ఉండదు కదా? నాకు ఇష్టం ఉండదు. ద ఫిల్మ్ షుడ్ టాక్ ఫర్ ఇట్ సెల్ఫ్ బ్రదర్. సినిమా దాని గురించి అది మాట్లాడుకోవాలి కానీ, బట్ నేను వెళ్ళి సక్సెస్ మీట్లు పెట్టి ఇలా డబ్బా కొట్టుకుంటాం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఓకే ఓకే. సో ఇందాక నేను ఒకటి అడుగుతుంటే మీరు ఏదో బెడ్ షేర్ అన్నారు, ఎందుకని సార్ అది? కాదు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతూ ఉంటారు నన్ను. అందుకు మీరు సడన్ గా ఇదేమన్నా వస్తారేమో ఈ సైడ్ అని చెప్పి ముందే హింట్ ఇచ్చాను, అటు వెళ్ళదు బ్రదర్ నువ్వు. అంతేనా? ఓకే. డెఫినెట్ గా మీకు ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, అది వేరే విషయం. ఏం ప్రపోజల్స్ బ్రదర్? మంచి హైట్ బాగుంటారు కాబట్టి. ఐ చూస్ నాట్ టు కామెంట్ ఆన్ దిస్. అంతేనా? వచ్చినాయి ఐ నైదర్ కన్ఫర్మ్ నార్ డినై వాట్ యుర్ సేయింగ్. అంటే ఆ టైంలో ఆన్సర్ చేశాను కదా, నువ్వు నన్ను అడిగింది నేను కన్ఫర్మ్ చేయట్లేదు, కాదని చెప్పట్లేదు. ఓకే, నీ ఇష్టం, నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అర్థమైపోయింది, ఆడియన్స్ కి అర్థమైపోయింది. సో ఎనీహౌ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవిబాబు గారు, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మాకు కావాల్సిన, అంటే ఇలాంటి సినిమాలు మేము మిస్ అవుతూనే ఉన్నాం. ఎస్పెషల్లీ రవిబాబు గారు ఫిలిమ్స్ అంటే ఒక సపరేట్ ఆడియన్స్ బేస్ ఉంటుంది ఎక్కడైనా కానీ, ఏపీఆర్ తెలంగాణ అండ్ వేరే స్టేట్స్లో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి సస్పెన్స్ హారర్ వాళ్ళందరూ కొంచెం ఓపిక చేసుకుని May 8వ వచ్చి నా సినిమా చూస్తారని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఎందుకంటే మీకోసం తీసిన సినిమా అనేది చాలా కష్టపడి తీసాం. కానీ నాకు తెలుసు మీరు కూడా థియేటర్కి రావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ట్రాఫిక్, ఆ సినిమా టికెట్ రేట్లు, ఆ పాప్కార్న్ రేట్లు ఇవన్నీ చూస్తే మీకు కొంచెం చిరాగ్గానే ఉంటుంది, వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉంటారు. కొంచెం నా కోసం ఓపిక చేసుకుని మీరు థియేటర్ దాకా వచ్చి ఆ సినిమా చూస్తే డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. May 8. అందరూ అడుగుతారు May 8వ ఎందుకు చేస్తున్నారు సార్ మీరు చెప్పిస్తే. May 8వ యాక్చువల్గా నాకు May 1 చేద్దాం అనుకున్నాను. ఓకే. కానీ అప్పుడు ఏదో ఒక పెద్ద సినిమా వస్తుందని చెప్పేసి నాకు ఆ డేట్ కన్ఫర్మ్ చేయట్లేదు డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే May 30వ పెద్ద సినిమా, అది ఏమో రాదు పెట్టదు. చాలాసార్లు ఈ పెద్ద సినిమాలు ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ చిన్న సినిమాలందరూ సర్దుకోవాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళు సర్దుకున్న తర్వాత ఆ సినిమా డేట్కి రావట్లేదు అంటారు. సో సేమ్ ఇలాగే ఈసారి కూడా జరిగింది. జరిగితే అప్పుడు నాకు డేట్స్ ఓపెన్ అయిన డేట్స్ ఏంటంటే May 1 ఒకటి, May 8 ఒకటి, May 15 ఒకటి, ఇలా ఈ మేలో ఉన్న డేట్స్ అని ఓపెన్ అయింది. సో నేను లక్కీగా కుదురుతుంది కాబట్టి May 8 చూస్ చేసుకున్నాను. May 8 మా ఫాదర్ బర్త్డే. May 8 చలపతిరావు కదా, May 8 మా ఫాదర్ బర్త్డే. సో అందుకని ఆ డేట్ చూస్ చేసుకుని ఆ రోజు రిలీజ్ చేస్తున్నాం ఆ సినిమాని. సో ఫుల్ సస్పెన్స్ అన్నమాట. సస్పెన్స్ కాదు బ్రదర్, ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్, బట్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ దాకా బాగా ఎంగేజింగ్ గానే ఉంటుంది సినిమా. సో డెఫినెట్ గా May 8 వస్తున్నారు కాబట్టి సార్ కనీసం ఇయర్కి ఒక్క సినిమా తీయండి సార్. ట్రై చేస్తాను బ్రదర్. మీరు ఇలాంటి సినిమాలు తీయండి చాలు. సినిమా ఇండస్ట్రీలో గొప్పతనం ఏంటంటే మనం అనుకున్నది ఏది జరగదు. మనం ఏదో ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఓకే. సో మనం చేయగలిగింది ఏంటంటే ప్రయత్నమే, పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ అది జరగాల్సిన టైంకే జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే. లైఫ్లో చాలా విషయాలు అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎనీహౌ, థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రేజర్ ఆల్సో. ఆల్రెడీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద, మీ యాక్టింగ్ ఇలా చేసే వాళ్ళు చాలా రేర్ ఎవరు ఉండరు కాబట్టి ఆ రేజర్లో మళ్ళీ చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.